ప్రాముఖ్యత అంటే భార్యాభర్త అంటే భార్యాభర్తకు సంబంధించి వారి అకౌంట్ మరియు వారి ఆధార్ కార్డు జతపరిచి రేషన్ కార్డుని మన పంచాయతీ జాబ్ కార్డు అప్లికేషన్ తీసుకొని వెళ్ళి మరి పంచాయతీ కార్యదర్శి ద్వారా సంతకం తీసుకొని మా ఆఫీసులో కానీ లేదా సంబంధిత సచివాలయాల్లో కానీ డీటెయిల్ ఎస్టేట్ను కలిసిన లేదా మా ఆఫీసులో కలిసిన వారు జాబ్ కార్డు ఇష్యూ చేస్తారు, మంజూరు చేస్తారు. కావున ఎవరైనా అలాగే కేవలం పనికి మాత్రమేనా దీనివల్ల ఈ జాబ్ కార్డు ఏ విధానికి ఉపయోగం? ఈరోజు గృహ నిర్మాణ శాఖ చేపట్టబోయే ప్రతి ఇంటికి వాళ్ళకి కూడా వాళ్ళ ఇల్లు బేస్మెంట్ లెవెల్ నుంచి మన ఆర్సీ లెవెల్ వరకు అంటే పని ఇంటి ఒక నూతన నిర్మాణం అయిపోయేంత వరకు 90 రోజులు మన పథకం ద్వారా వారికి డబ్బులు అందజేయబడతాయి. అంటే అది బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, రెంట్ లెవెల్ ఈ రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ దశకు సంబంధించినటువంటి దాని ప్రకారం ఆ యొక్క రోజులు వారికి డబ్బులు వారి యొక్క ఖాతాలు జమ చేయబడతాయి. అలాగే రైతులకు సంబంధించి ఎవరైనా మన గ్రామంలో చిన్న కారు రైతులు ఏదైనా కానీ ఈరోజు చాలా మంది ఎప్పుడు ఉన్నటువంటి పంటలనే వేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు జొన్న, మనకి ఎప్పుడు పత్తి, శనగ ఇటువంటి పంటలే వేస్తూ నష్టపోతూ ఉంటారు. కొంతమంది వారి పరిస్థితులను బట్టి ఇటువంటి దాన్ని ప్రోత్సహించకుండా ఉద్యానవన పంటలు అంటే వారి యొక్క పంటలను కొనసాగిస్తూనే వారి ఆదాయం పొందే విధంగా అంటే పండ్ల తోటల పెంపకాన్ని కూడా మన పథకం ద్వారా చేపట్టవచ్చు. యంత్రాల మీద పనిచేసే ఇప్పుడు రాజధాని అంశాలు 5 ఉన్నవి. యంత్రాలు మరియు కాంట్రాక్టర్ నిషేధం అంటే ఇది కేవలం లేబర్ తోనే పనిచేయాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది లేబర్ కు సంబంధించినది. ఇది 2005లో చట్టం చేయబడింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టం మనం చాలా మంది ఉపయోగించలేకపోతున్న ఉద్దేశంతోనే ఈ రోజు గ్రామసభ ఈ చట్టం గురించి అవగాహన కల్పించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరి ఉన్నారు. అలాగనే ఈ రాజధాని అంశాల్లో యంత్రాలు మరియు కాంట్రాక్టర్ నిషేధం 1, గ్రామ పంచాయతీలో నమోదు చేసుకున్న 10 కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలి. తర్వాత పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలి. 2 వారాల్లో ఈ వారం పనిచేసిందే 2 వారాల లోపలనే పని వేతనం ఇవ్వాలి కూలీలో. అలాగే స్త్రీ పురుషులకు సమాన వేతనం. మనం బయట వెళ్తే కన్నా పురుషునికి 300 ఉంటుంది, స్త్రీకి 200 ఉంటుంది. కానీ కరువు పనుల మటుకు మన జాతీయ ఉపాధి హామీ పథకంలో స్త్రీకి పురుషులకు సమాన వేతనం. స్త్రీకి వచ్చేసి 365 రూపాయలు పడితే పురుషునికి కూడా 365 రూపాయలు. ఇక్కడ స్త్రీ పురుష భేదం ఉండదు. నెక్స్ట్ గ్రామ సభలో గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్లను ఆమోదించిన పనులు మాత్రమే చేపట్టాలి. ఈరోజు లాస్ట్ పాయింట్ 5వ పాయింట్ ఏంటంటే మన గ్రామంలో మన అభివృద్ధి పనులు గ్రామ స్థాయిలో గ్రామ సభలో తీర్మానం చేసిన తర్వాత ఈ తీర్మానం చేసిన పనులను మన ఊర్లో ఒక 30 పనులు తీర్మానం చేసిందే మన గ్రామంలో మన మండలంలో 31 గ్రామ పంచాయతీలు 31 గ్రామ పంచాయతీలు మండలాలు తీసుకెళ్తాం. అంటే ఇక్కడ గ్రామ సభలో తీర్మానం చేసిన పనులను మళ్ళా మండల స్థాయిలో మండల అధ్యక్షుల వారు మరియు ఎంపీడీఓ గారు జిల్లా పరిషత్ కు తీసుకెళ్తారు. జిల్లా పరిషత్ తీసుకెళ్లిన ప్రతిపాదనను మళ్ళా రాష్ట్ర స్థాయికి వెళ్తాయి. రాష్ట్ర స్థాయికి వెళ్ళిన తర్వాత కేంద్రానికి కూడా ఈ ప్రతిపాదనలు వెళ్తాయి. ఇప్పుడు ఈ రోజు పెట్టడానికి కారణం ఏమంటే అన్ని రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీలు పెట్టడానికి మనం బడ్జెట్ తయారు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ మధ్యనే 4500 కోట్లు జాతీయ ఉపాధి పథకం కింద విగత నేర్పించుకున్నారా, లేకపోతే రిజర్వేషన్ ఉంటుందా, ఎన్ని సంవత్సరాల నుండి మీకు కనెక్షన్ ఉందని మాకు సర్వే చేస్తా ఉన్నాం. ఇప్పుడు సర్వేలో ఉంది అన్నమాట. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇండివిజువల్ టాయిలెట్ సౌకర్యం ఎంతమందికి గ్రామంలో టాయిలెట్ లేవు,
అంటే మనకు ఈ టాయిలెట్ లేని వాళ్ళకు కూడా మనం సర్వే చేస్తే ఇప్పుడు గ్రామ సభలో మన ఊర్లో దాదాపు 4,500 హౌస్ హోల్డ్స్ ఉన్నవి. దాంట్లో 3,500 మంది అంటే 1000 మంది కావాలని గ్రామ సభలో తీర్మానం చేసి పంపించాలంటే అవి శాంక్షన్ అవుతాం. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ కూడా ఈ మధ్య కాలంలో గ్యాస్ కనెక్షన్ కూడా అందరూ వాడడం జరుగుతుంది. మీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా మనం సర్వే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన కామన్ ఫెసిలిటీస్ అన్నమాట. మనకు ఇండివిజువల్ కాకుండా కామన్ గా మీకు వాటర్ సప్లై ఉందా లేదా, డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నారా లేదా. వాటర్ సప్లై అంటే జలజీవన్ మిషన్ కింద మనం ఇంటికి కొలాయడం జరిగింది. మన వెల్లుడిని కూడా ఇంటికి కొలాయి వేయడం జరుగుతుంది. ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, ఆ పెండింగ్ కూడా సర్వే చేసి పంపించినామంటే మనం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అవుతాయి. అలాగనే వచ్చేసి స్ట్రీట్ లైట్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్ కూడా ఎన్ని ఉన్నవి, స్ట్రీట్ లైట్లు ఎన్ని కావాలని మనం గ్రామ సభ ద్వారా ప్రపోజల్ పంపించమని కోరుకున్నాం. అలాగనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మీ ఇంటికి ఉదయం లేవగానే మన స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళు ఇంటింటికి వచ్చి చెత్త తీసుకొని రావడం జరుగుతుంది కదమ్మా. అది చెత్త ఎక్కడ ఉందంటే మనకు రామలకోట దారిలో వెల్లుడుతుంది. మనం రామలకోట పోయే దారిలో ఉండేదాన్ని ఈ మండలమే కాకుండా చుట్టుముట్టు మండలాలు కూడా మనం ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనకు దానిపైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ లో కూడా మనకు పక్క మండలాల నుండి చాలా మంది గ్రీన్ అంబాసిడర్లు వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన రోడ్లు కనెక్టివిటీ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అవి కూడా మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సబ్స్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ మన ఫారం పంప్స్ ఉన్నాయి కదా, కాటేజీకి సంబంధించేవి మినీ గోకులాలని ఇవల్ల గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామ సభలో మనం మన ప్రపోజల్ పంపించాల్సిన కోరినారు. కాబట్టి మీరు ఏదైనా కానీ ఈ గ్రామ సమస్య ఉండే వెంటనే మీరు పేపర్ రాసిచ్చినతో మేము దాన్ని మన గ్రామ స్థాయి నుండి మండలాన్ని తీసుకెళ్ళి, అలాగే జిల్లా స్థాయికి తీసుకెళ్ళి, స్టేట్ తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకురావాలని ఈరోజు ఈ గ్రామ సభ గురించి బ్రీఫ్ గా మీకు వివరించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం గురించి ఇప్పుడు మన పెద్దలైనటువంటి జడ్పీటీసీ గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాం. స్టేజ్ అలంకరించినటువంటి మన వెల్లుర్తి మేయర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అమ్మ శైలజమ్మ గారికి, అలాగనే శంకరెడ్డి గారికి, నేషనల్ గౌడ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సర్పంచ్కి, మరి అలాగనే అధికారులకు, పత్రికా విలేకరులకు, వచ్చి గ్రామ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు ఈ గ్రామ సభ జరుగుతుంది అంటే మరి గతంలో మనకి గ్రామ సభలు జరగాలంటే మరి తప్పెడితో మరి దండోర వేయించి గ్రామ సభలు జరుగుతుంది అని చెప్పేటువంటి వారు. కానీ ఈరోజు మరి మనకు మీడియా తర్వాత సెల్లులు ఇలాంటివన్నీ కూడా బాగా మరి ఉండడం చేత మరి ప్రతి ఒక్కరికి కూడా గ్రామ సభ జరుగుతుందని మరి అందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మరి గతంలో ఈ గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో ఏవైతే పనులు ఉంటాయో ఆ పనులన్నింటినీ కూడా మరి గ్రామ సభలోనే ఆమోదము తెలిపిన తర్వాతనే పనులు చేయించేటువంటి. మరి ఇప్పుడు మన ప్రభుత్వము ఈరోజు మరి మన సీఎం చంద్రబాబు గారు, అలాగనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన గ్రామీణ మరి అభివృద్ధి మరి అలాగే పంచాయతీ శాఖ మంత్రి అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు దాదాపు 14,000 పైన గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పి స్టేట్ మొత్తం కూడా, ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు కూడా మరి జరగలేదు. మరి ఈరోజు మరి అన్ని గ్రామ సభల్లో మరి గ్రామ సభలు జరగాలని చెప్పి నిర్ణయించి మరి గ్రామ సభల్లో పాల్గొన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారు, తర్వాత సీఎం గారు కూడా వివిధ ప్రాంతాల్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. మరి ఈ గ్రామాల్లో చూడండి మరి ఇంతవరకు మన కరువు పని గురించి మరి
నాగేశ్వర రెడ్డి గారు కూడా మరి తెలియపరచడం జరిగింది. మరి ఉపాధి హామీ పథకం అనేటువంటిది మరి ప్రతి గ్రామానికి కూడా ఎంత ప్రాముఖ్యత అంటే అంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఎవరైనా సమ్మర్ వచ్చిందంటే పనులు దొరకక చాలా మంది ఇతర రాష్ట్రాలకు మరి ఇతర జిల్లాలకు వలస వెళ్ళేటువంటి వారు. అలాంటిదంతా కూడా మన కేంద్ర ప్రభుత్వము గుర్తించి ఏ గ్రామంలో అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి పని కల్పించి మరి ఉపాధి కల్పించి మరి వలస విధానాన్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ చేపట్టడం జరిగింది. దీని ద్వారా మరి అనేకంగా రైతులైనటువంటి వారు కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి ఉపాధి హామీ పథకం ద్వారా మరి ఆ పండ్ల తోటలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయంటే మన మండలంలో మరి సిద్ధనగడ్డ ప్రాంతంలో కానీ నంద్యాల రోడ్లో కానీ చాలా గ్రామాల్లో మరి ఇక్కడ గోదావరి ప్రాంతంలో కానీ పండ్ల తోటలు చాలా విస్తరించబడినాయి. దానికి గల కారణం ఏమంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకము పెట్టడం చేతనే ఈ పండ్ల పెంపకం అనేటువంటిది చేపట్టడం వలన వారికి అందరికీ కూడా ఉపాధి అనేటువంటిది కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఆ పండినటువంటి పంటలంతా కూడా మరి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకుని వెళ్ళి అమ్ముకోవడం, దాని ద్వారా లాభాలు గణించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు గతం మొన్న ఒక ప్రకటన కూడా చేసినారు. ఈ ఉపాధి హామీ పథకాన్ని పండ్ల తోటలు కూడా మరి రైతులకు మరి కల్పిస్తే అంటే కూలీలకు కూడా ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి పండ్ల తోటలు కూడా వాళ్ళ కూలీలుగా వారికి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం కూడా ఆయన అభిప్రాయాన్ని కూడా వెలిపించడం జరిగింది. అది సంతోషమే. ఎందుకంటే ఈ రోజుల్లో కూలీలో రైతులకు చాలా మరి భారమైనటువంటి పని. కూలీలను పెట్టుకోవాలంటే ఎంత భారమైనటువంటి పని ఉందంటే అంత భారమైన పని. సొంతంగా పెట్టుకోవాలంటే 200, 300, 400 అంటే డిమాండ్ బట్టి ఉంటుంది. అలాగనే మరి ఉపాధి హామీ పథకం ద్వారా అలాంటి కార్యక్రమం చేపడితే రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా లాభదాయకం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఈ ఉపాధి హామీ పథకం అనేటువంటిది మరి ఎలాగా మరి సమానమైనటువంటి వేతనం ఎవరికి కూడా పురుషులు స్త్రీలు పెద్దలు శంకరెడ్డి సార్ గారికి, జెడ్పీటీసీ సుల్తాన సార్ గారికి, జ్ఞానేశ్వర గౌడ్ సార్ గారికి, మరి మాజీ జెడ్పీటీసీ సార్ గారికి, పరెడ్డి ఏఈ గారికి, ఎంపీటీసీలకి, వార్డు మెంబర్లకి, మరి ఉప సర్పంచ్లకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి ఇంతవరకు కూడా మరి సార్ వాళ్ళు కూడా మరి మనం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎలాంటి పనులు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మరి చర్చించడం కూడా జరిగింది. కాబట్టి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరి మనం ఎలాంటి చేసుకోవాలో, ఎలాంటి అభివృద్ధి పొందాలని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారు మరి దృష్టిలోకి తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి మనం అందరం కూడా మరి కలిసి బాగా చేసుకొని మరి మన గ్రామాన్ని అభివృద్ధి పొందేలాగా చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు అందరికీ మరియు పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ కూడా మా విద్యుత్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. సార్, ముఖ్యంగా మా విద్యుత్ శాఖ తరఫున తెలియజేయడం ఏమనగా పిఎం సూర్యోదయం అని చెప్పేసి మా విద్యుత్ శాఖ తరఫున పిఎం సూర్యోదయం అని ఒక స్కీమ్ పెట్టారండి. సోలార్ రూఫ్ టాప్ అని చెప్పేసి ఎవరైతే గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారో వారు వారి ఇంటి పైకప్పు పైన 1 కిలోవాట్, 2 కిలోవాట్ అలా సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వము 30,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. మొదటగా మనము 65 నుంచి 70,000 వరకు ఖర్చు పెట్టుకొని 1 కిలోవాట్ కనుక సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే వారికి 30,000 రూపాయలు సబ్సిడీ కింద గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. అంటే మనకు మహా అంటే 35 నుంచి 40,000 ఖర్చు వస్తుంది. ఈ సోలార్ ప్యానల్స్ యొక్క లైఫ్ సుమారు 20 సంవత్సరాలు ఉంటుంది.
మనం పెట్టిన ఖర్చు మనం వాడే కరెంటుతోనే ఆల్మోస్ట్ ఆల్ మనం పెట్టిన ఖర్చు వెనక్కి వచ్చేస్తుంది ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో. కాబట్టి ఇది అందరూ గమనించగలరని సభాముఖంగా తెలియజేసుకుంటున్నానండి. తర్వాత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఉదాహరణకి ఎప్పుడు కూడా ఇళ్లలో కానీ ఎక్కడైనా కానీ తడి చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోవడం కానీ స్విచ్ బోర్డులని వేయడం కానీ లాంటివి సాధ్యమైనంత వరకు చేయకూడదు. అలాగే ఇంట్లో ఏవైనా సర్వీస్ వైర్లు కానీ లేదా ఇంటిలో ఉన్నటువంటి వైరింగ్ కానీ ఏదైనా డ్యామేజెస్ ఉంటే కూడా వెంటనే వాటిని సరి చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న తెలియని తనంతో చిన్న తప్పులతో చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా రైతు సోదరులు వారి పంట పొలాల్లో ఈ మోటార్ స్టార్టర్లు ఆన్ చేసేటప్పుడు కూడా తడి చేతులతోనో కింద తడిగా ఉండడంతోనో ఆన్ చేసేపోయి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిన్న తప్పులే, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం వీటిని నివారించవచ్చు. అలాగే ఏదైనా స్తంభం నుంచి ఒక వైరు ఏదైనా కింద వేలాడుతున్నా కింద పడుతున్నా ఎవరు కూడా సొంతంగా దాన్ని ముట్టుకోకుండా వెంటనే మా విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే మేము కరెంట్ ఆఫ్ చేసి కానీ మా లైన్మెన్ని వారిని పంపిస్తాము. అలాగే ముఖ్యంగా ఇండ్లలో చిన్న అంటే ఇప్పుడు ఏదైనా క్యూరింగ్ కోసం అని మోటార్ పట్టుకుంటుంటారు. ఆన్లో ఉండగానే ఆ మోటార్ని పట్టుకొని ఇట్లా ఎత్తి పెట్టేద్దామనే ఆలోచన కూడా కొంతమంది చేస్తుంటారు. అట్లా చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ప్రమాదాలు జరుగుతున్నాయండి. అందరూ కూడా ఈ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాల్సిందిగా ఈనాటి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ గ్రామ సభ తరఫున మా శాఖ తరఫున కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్. జెడ్పీటీసీ మెంబర్ వెంకన్న గారికి, అలాగే మన గ్రామ పెద్దలు బొమ్మల శివశంకర్ రెడ్డి గారికి, అలాగే మన వెలుతుపడ మాజీ మండలాధ్యక్షులు ఎల్లి జ్ఞానేశ్వరరావు గారికి, కరెంట్ ఏఈ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి, వార్డు మెంబర్లకు, ఎంపీటీ మెంబర్లకు, ఇక్కడ వచ్చిన గ్రామస్తులందరూ కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉపాధి గ్రామీణ హామీ పథకం గ్రామ సభ జరుగుతుంది. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇటువంటి గ్రామ సభలు జరపలేదు. ఎందుకంటే ఈ గ్రామ సభ ద్వారా అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలియకోసమే మన పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, గ్రామ సభ నుంచి ఏ సమస్యలని పరిష్కారం కోసమే మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే గ్రామంలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందక ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అదేవిధంగా మన విద్యుత్ గ్రామంలో ఈ టౌన్లో సరైన రోడ్ల సౌకర్యం లేదు. అదేవిధంగా పొలాలకు వెళ్ళే రైతులకు కూడా పండిన పొలము ఇంటికి తీసుకొని రావడం కోసం యొక్క రోడ్లు కూడా సరిగా లేవు. అవి కూడా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలువ డ్రైనేజీలు, ఎందుకంటే వర్షాకాలంలో రోగాలు వచ్చే బారిన పడే పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగా ఎక్కడ డ్రైనేజీలో డ్రైనేజ్ వేయడం. ఎందుకంటే ఇక్కడ 15వ వార్డులో డ్రైనేజ్ లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ 15వ వార్డులో కూడా అక్కడ
కాలువలు వేసిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసిన సభాముఖంగా. అదే కాదు మనం నడిచే రోడ్లు కూడా ఎంతో అధ్వానంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రోడ్లను కూడా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఎందుకంటే ఇటువంటి సమస్యలు తెలుసుల కోసమే మనకు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మనం కూడా చైతన్యవంతులమై ఎవరికి ఏ సమస్య అంటే గృహ నిర్మాణం అయితేనేమి ఇంకా ఏ సమస్యలు ఆ సమస్యలు కూడా ఈ గ్రామం తీసుకొచ్చి మనం ఇది మంచి అవకాశం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మంచి అవకాశం కల్పించినారు. మనకు కావాల్సిన అవసరాలు ఏమేమి ఉన్నాయో గ్రామంలో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ గ్రామ సభ ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ గ్రామ సభలో మనకి ఏ సమస్యలు ఆ సమస్యల్ని చర్చించడం కోసమే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున మనందరూ కూడా ఈ యొక్క గ్రామ సభలో మీ యొక్క సమస్యలందరూ అధికారులు ఇక్కడ అందరూ అధికారులు ఉన్నారు, అధికారులకు తీసుకొచ్చి మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సభాముఖంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గౌరవనీయులు పెద్దలు శివశంకర్ రెడ్డి గారికి, ఈ సభా అధ్యక్షుల వహించినటువంటి సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ మెంబర్ గారికి, మాజీ జెడ్పీటీసీ మెంబర్ ఐజే గారికి, ఏఈ గారికి, ఎలక్ట్రికల్ ఏఈ గారికి, వేదికను అలంకరించినటువంటి మండల అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, సోదర సోదరి మనులకు, గ్రామ ప్రజలకు, అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఎన్ఆర్జీపీఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రామీణ స్కీమ్, ఈ స్కీమ్ ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, వీరందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు చొరువై ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడాలనేటువంటి ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈ రోజు గ్రామ సభ పెట్టాం. గత ప్రభుత్వాల్లో ఎంతవరకు జరిగాయి అని మీరందరూ కూడా మీ మనస్సాక్షిగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు చాలా నిర్లక్ష్య వైఖరి చేశారని అని చెప్పడం జరిగింది. అది కాదు గతంలో. కానీ గ్రామ సభలు ఏ రోజు కూడా గ్రామ సభల్లో చేసినటువంటి ఉపాధి పనులు అయితే కానీ ఎంత దుర్వినియోగమయ్యాయనేటువంటి ఆలోచన ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి దుర్వినియోగం జరగకుండా, పొరపాటు జరగకుండా ప్రజలకు, రైతులకు గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈరోజు రైతులందరూ కూడా మరి ఏదైతే మనం పంటలు వేసుకున్నటువంటి కలుపులైతేనే, ఇంకుడు గుంతలైతేనేమి, మరి ఫార్మ్ ఫండ్లు అయితేనేమి, అనేక నీరు ఇమిడి ఉండేటువంటి ఇంకుడు ఉండేటువంటి గుంతలు పుట్టడం, మరి మరుగుదొడ్ల నిర్మాణం కొరకు విద్యుత్ శాఖ మరి ఎక్కడైతే వీధి లైట్లు, ఎక్కడైతే నిరుత్సాహంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాలను గమనించి అక్కడ విద్యుత్ని ఏర్పాటు చేసే విధంగా మరి ఈరోజు గ్రామ సభలో సంబంధిత అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం అనేది మనం అందరం కూడా అదృష్టవంతంగా భావించవచ్చు. దీన్నే మనం సద్వినియోగం చేసుకోవాలి. రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, వీటన్నిటిని కూడా మనం ఈ గ్రామ సభ ద్వారా తెలియజేసుకొని వలసలు పోకుండా పనులను ఏర్పాటు చేసి రైతన్నలకందరూ కూడా ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గ్రామ సభ ఉద్దేశం, ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు ఉన్నారు, చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఉన్నారు. ఇక్కడ చాలా వరకు అంగన్వాడీ సెంటర్లు లేవు. వాటన్నిటిని కూడా మనం పరిష్కారం చేసే విధంగా ఐసిడిఎస్ తరఫున మరి ప్రభుత్వ విధానాలు కూడా వస్తున్నాయి. తప్పకుండా కూడా అవన్నీ కూడా నిర్మాణం చేస్తారు. ఆ యొక్క నిర్మాణాన్ని కూడా ప్రజలు వాటిలో అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఉపయోగపడే విధంగా అందరికి మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సభలో. అదే కాదు, ఈరోజు తాగునీటి సమస్య చాలా వరకు తీవ్రంగా ఉందని గ్రామాల్లో అప్పుడప్పుడు మనకు వింటుంటాం సమాజంలో. అలాంటి సమస్యలను కూడా ఈరోజు మనకు 2 ట్యాంకులు ఉన్నాయి. 3వ ట్యాంక్ నిర్మాణం కొరకు ఈ సభ ద్వారా సంత బజార్లో నిర్మాణం ఏర్పాటు చేస్తారని ఈ సభ ద్వారా తెలియజేస్తూ మరియు ఆర్డబ్ల్యూఎస్ సంబంధిత అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి మరి ఇంటింటికి కొలాయి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటిని పరిష్కారం చేసే విధంగా ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిష్కారం చేసే కోసం పర్యవేక్షణ జరుగుతుంది.
తప్పకుండా కూడా నీళ్లు ప్రజలందరూ కూడా చొరవ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఏదైతే అభివృద్ధి కొరకు పాటుపడుతున్నామో వాటన్నిటిని కూడా ఈ యొక్క గ్రామంలో ఎన్నికల్లో ఏవైతే చెప్పామో అవన్నీ కూడా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ క్రమేణా ఏదైతే గ్రామ సభల్లో ఏదైతే చెప్పామో వాటన్నింటిని కూడా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపుగా గతంలో అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది నాయకులు వారి యొక్క తప్పులు ఈరోజు ఎందుకు సభ దృష్టికి తీసుకుని వస్తున్నారంటే ఆ తప్పుని మేము అధికారంలో ఉంటూ అలాంటి తప్పులు చేయకూడదు అనేటువంటి భావనతో ఈరోజు ఈ సభ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. గతంలో ఎంతో మంది రైతులు ఉంటారు, ఎంతో మంది నాయకులు ఉంటారు. వారి వారి అధికారులందరూ కూడా ఈ యొక్క సభ దృష్టికి ఎందుకు తీసుకొని వస్తున్నారంటే కొన్ని పొరపాట్లు జరిగాయి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన ఇళ్ళ ముందర కానీ మన పొలాల ముందర ఉన్నా కానీ వాటిని వాళ్ళే ఆ రైతులకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు వర్తించే విధంగా మరి గవర్నమెంట్ ఏ రూల్ పొజిషన్ ప్రకారంగా వర్తిస్తుందో ఆ యొక్క వర్తింప చేసే విధంగా అధికారులు అందరికీ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మరి నేనే ఉదాహరణకి ఇక్కడ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. 566వ సర్వే నంబర్లో 150 సంవత్సరాలు పైబడి మేము ఉన్నటువంటి సాగులో కొంత అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గత ప్రభుత్వంలో ఆన్లైన్ లో ఎక్కించుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవాలు చాలా ఉన్నాయి. అంతేకాదు ఎంతో మంది వాళ్ళు కూడా మరి పొలాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, అనేకమైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా ఎక్కించుకున్నటువంటి వాస్తవాలు ఎవరికైతే బీదరికించినటువంటి వాళ్ళందరితో కూడా పర్చేజ్ చేసి కొనుక్కున్నటువంటి వాస్తవాలను కూడా వెలుగులోకి తీసుకురాకుండా ఇతరుల మీద తోచుకుంటూ అనేకమైన కేసులు ఇబ్బంది పెడుతున్నటువంటి వాస్తవాలు తీసుకురావద్దు. అధికారులకు అందరూ కూడా విజ్ఞప్తి, ఎవరైతే అవసరాలకు అమ్ముకుంటారో చేసుకుంటారో అది కొనుక్కోకూడదా అనేటువంటి ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. అధికారులందరూ కూడా నా యొక్క విన్నపం ఏమిటంటే ఎవరి ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళని అలాగనే ఏర్పాటు చేస్తూ కక్షలకు, కార్పణ్యాలకు, గొడవలకు దారి తీయకుండా వారి డ్యూటీని నిర్వహిస్తారని, మేము ప్రత్యేకంగా వాళ్ళు వీళ్ళు ఇట్లా పట్టుకున్నారు వాళ్ళు అట్లా పట్టుకున్నారని చెప్పే ప్రసక్తి ఉండదు. అలాంటి దానిలకు తావివ్వకుండా అధికారులందరూ కూడా విన్నపం. ఎందుకంటే ఇవి గ్రామాల్లో బాగుండవు. ఎన్నో ఏళ్ళుగా చాలా ఏళ్ళ నుంచి చూస్తాం. మా గ్రామంలో అలాంటివి లేదు, గత ప్రభుత్వంలో జరిగాయి. ఆ తప్పులను సవరణ చేసుకోవాలని, అవన్నీ కూడా సడలించాలని ఈ వేదిక ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ నా యొక్క విన్నపం. సంబంధిత అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా ప్రజలకు చోరువై సహకరిస్తారని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.